చెప్పమాట అన్న అట్లా కుక్కలు వస్తున్నాయి. కుక్కలు వచ్చేటప్పుడు చూసి దాని వెంబడితే ఇగో ఇది సిచ్యువేషన్ ఇక్కడ. మేము మొన్న 10 రోజుల నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఇట్లాంటివి అవుతాయని భయపడే ప్రొటెస్ట్ చేస్తున్నాం. వాడు ఎవడో సన్యాసిని అంటున్నాడు అక్కడ జింకల్లో ఏం లేవని. ఇది రెండోది, నిన్నటికి ఈరోజు రెండోది వచ్చింది. ఇది ఆ మాత్రం సెన్స్ లేకుండా మాట్లాడతారు ఏంటన్నా మాకు తెలియదు. మేము 10-11 సంవత్సరాలు జీదే క్యాంపస్ లో ఉంటున్నాం. ఈ పాపం అవ్వంది అడ్మినిస్ట్రేషన్ లేక పాలకులదా? లేదా ఎంతనా 2 నెలలు కూడా ఉండదు. అది చూడు ఎంత చిన్నపిల్ల. చంపిరు దీని డీఫారెస్టేషన్ చేసి దీన్ని చంపిరు. ఇప్పుడు ఇట్లా బయటకు వచ్చింది. ఇది ఇంకా రాని అన్నావు. అందుకే మేము మొన్న నుంచి మొత్తుకుంటున్నాం లేకపోతే ఆపుండే డిఫారెస్టేషన్ ఆపుండే. ఇప్పుడు చూడండి ఏం చేస్తావు చేయండి. రమేష్ తీసుకుని వచ్చారు అయిపోయిందా? అటువంటి కాళ్ళు పట్టుకో. నేను ఫోటో తీసుకో అన్న ఫోటో పీస్ పెట్టుకున్నా. ఎవరే ఇప్పుడు దీని కారణం ఎవరు? యూనివర్సిటీ అఫీషియల్సా లేకపోతే తెలంగాణ గవర్నమెంటా? ఏ సార్ని అడగాలి? ఒకటి నిన్న ఒక సన్యాసి ఒకటి అసలు జింకలు లేవిడా అన్నాడు. సన్యాసి వాడు ఒకడు వాడు జింకలు లేవని చెప్తున్నాడు. వాడు ఏమో రోజుకో జింకలు వస్తున్నారని ఆయన మా దగ్గర అంటే ఆ మాత్రం సెన్స్ లేని కొడుకులు ఉన్నారు మొత్తం. ఒక దగ్గర పెట్టు. ఒక్క దగ్గర పెట్టు. సరే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కుక్కల దాడిలో చనిపోయిన జింక. డిఫారెస్టేషన్ చేయొద్దు అని చెప్తున్నా కానీ వినకుండా 60-70 బుల్డోజర్లను పంపి డిఫారెస్టేషన్ చేసి వన్యపాలనను ఈ స్థితికి తీసుకొచ్చిన పాలకుల వర్గం. నిన్ననేమో ఒక జింక చనిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఇంకో జింక. ఇట్లా ఎన్ని బలి అవ్వాలి మీ పాలనలో?